బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో ఫ్యూచర్ సిటీ ముస్తాబైంది. ఫ్యూచర్ సిటీలో 70 ఎకరాల్లో సమ్మిట్ నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సమావేశ ప్రాంగణాలు, చర్చా వేదికలు, వాహనాలు, పార్కింగ్లను ఏర్పాటు చేశారు. అతిథులు విశ్రాంతి తీసుకునేందుకు సైతం సకల వసతులతో ఏర్పాట్లు చేశారు. పెట్టుబడులను ఆకర్షించడంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ఘనతను ప్రపంచానికి చాటి చెప్పేలా సమ్మిట్ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఈ ఈవెంట్ సక్సెస్ కోసం పలువురు ఉన్నతాధికారులకు సమన్వయ, పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. మొత్తంగా చరిత్రలో నిలిచిపోయేలా అదిరిపోయే రీతిలో ఏర్పాట్లు చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున సుమారుగా 4,800 మందికి ఆహ్వానాలు వెళ్ళాయి. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటుగా మంత్రులు స్వయంగా వెళ్లి ఆహ్వాన పత్రికలను అందించారు. 6 ఖండాలు, 44 దేశాలకు చెందిన 154 మంది అతిథులు సమ్మిట్కు హాజరవుతున్నట్లుగా ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. అలాగే 2,000 మందికి పైగా అంతర్జాతీయ, జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇవాళ మధ్యాహ్నం 1:30 గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమ్మిట్ను ప్రారంభిస్తారు. రాష్ట్ర ప్రగతి పురోగతికి సంబంధించిన పలు అంశాలపై నిష్ణాతులతో చర్చాగోష్ఠులు నిర్వహిస్తారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ పటిష్ట భద్రతా చర్యలు చేపడుతుండగా అతిథులకు వసతుల పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. విశాలమైన పచ్చిక బయళ్లు, పూల మొక్కలతో సమ్మిట్ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. తెలంగాణ ఘన చరిత్రను, సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసేలా ప్రభుత్వం సమ్మిట్ ఏర్పాట్లు చేస్తూ ఉండడంతో అడుగడుగునా తెలంగాణ వైభవం ఉట్టిపడుతుంది. పోచంపల్లి ఇక్కత్ శాల్వాలు, హైదరాబాద్ ఉత్తర్ సీసాలు, ముత్యాల ఆభరణాలు, చేర్యాల పెయింటింగ్స్తో కూడిన సావనీర్ కిట్ను అతిథులకు అందజేస్తున్నారు. సకినీలు, తీపి అప్పాలు, బాదాం కీ జాలి, మావా లడ్డూలు వంటి తెలంగాణ రుచులతో నోరూరుంచే స్వీట్లు, ఇతర వంటకాలను అతిథుల కోసం సిద్ధం చేస్తున్నారు. అతిథులను అలరించేందుకు సంగీత కచేరీ, వీణవాయిద్యం వంటి అనేక భిన్న సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రామప్ప ఆలయం,
కాకతీయ కళాతోరణం, హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం, చార్మినార్, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ వంటి చిహ్నాలను సమ్మిట్ ప్రాంగణంలో తెరపై ముద్రించారు. సమ్మిట్ ప్రాంతానికి ఎలా చేరుకోవాలో తెలియజేసే వివరాలతో శంషాబాద్ విమానాశ్రయం నుంచి సమ్మిట్ జరిగే ప్రాంతం వరకు రహదారికి ఇరువైపులా భారీ డిజిటల్ LED స్క్రీన్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరంతో పాటు రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రముఖ ప్రాంతాల్లో సమ్మిట్ యొక్క ప్రాధాన్యతను వివరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటుగా బ్రోచర్లతో అవగాహన కల్పించేందుకు వాలంటీర్లు సైతం నియమించారు. గ్లోబల్ సమ్మిట్ లోగోతో నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన జెండాలు వేడుకల యొక్క వైభవాన్ని చాటుతున్నాయి.